నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సింగు నరసింహారావు, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె పోరాటం నిర్వహిస్తూ ఉంది. ఈ మే 20వ తేదీ సమ్మెలో దేశంలో సుమారు 40 కోట్ల మంది కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించిన కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. సమ్మె ప్రధాన డిమాండ్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఇది ప్రధాన డిమాండ్తో ఈ సమ్మెలోకి కార్మిక వర్గం వెళ్తూ ఉంది. భారతదేశంలో 100 సంవత్సరాలకు పైగా భారత కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సంఘ హక్కును, సమ్మె హక్కును, అనేక 44 కార్మిక సంక్షేమ కార్మిక హక్కుల చట్టాలని సాధించుకోవటం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఈ కార్మికుల హక్కులని కాలు రాయటానికి పూనుకున్నది. అంతేకాదు కరోనా కాలంలో గుట్టు చప్పుడు కాకుండా 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లు కూడా ఈ ఏప్రిల్ నెల నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఆ కొత్త లేబర్ కోడ్ల ప్రకారంగా భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం తమ హక్కులన్నీ కోల్పోతూ ఉంది. కొత్త సంఘాలు పెట్టుకునే పరిస్థితి ఉండదు, ఉన్న సంఘాలు నిలబెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. కార్మిక వర్గం పూర్తిగా పెట్టుబడిదారులకి కట్టు బానిసలుగా మార్చే విధంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్ని దేశంలో ఉన్న 50 మంది కార్మిక సంఘాలు, కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉండే కార్మికులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకోసమే ఈ రద్దు చేయాలని చెప్పేసి 20వ తేదీన సమ్మెకి ఇవాళ సన్నద్ధం అవుతూ ఉన్నాం. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అనేక పోరాటాలు చేసి 8 గంటల పని కోసం ఎప్పుడో చికాగో కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నారు. భారతదేశంలో కూడా 1948 ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చింది. ఆ రోజు 48 వచ్చినటువంటి ఐడి యాక్ట్ ప్రకారంగా 8 గంటల పని చట్టం అనేది మనం స్వతంత్రం వచ్చాక ఇక్కడ సాధించుకున్నాం. కానీ ఈరోజు కొత్త చట్టాల ప్రకారంగా నరేంద్ర మోడీ చెప్పేది ఏంటంటే రోజుకు 12 గంటలు పని చేయాలనేది కొత్త చట్టాల్లో తీసుకొచ్చారు. దానికి ఒత్తాసుగా ఈరోజు దేశంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ కంపెనీల దిగ్గజాలు, ఏదైతే నరసింహ అయిన నారాయణమూర్తి గారు రోజుకి వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పేసి ఆయన హుకుం జారీ చేస్తున్నాడు. అంతేకాదు టీసీఎస్ కంపెనీ చైర్మన్ చంద్రశేఖర్ ఏమన్నారు, వారానికి 100 గంటలు పనిచేయాలని చెప్పేసి అన్నారు. అంటే కార్మికులకి ఇక ప్రత్యేక జీవితం ఉండదు, కుటుంబ జీవనం ఉండదు. కార్మికుడు పెట్టుబడిదారులకి బానిసల్లాగా యంత్రానికి కట్టేసేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. పెట్టుబడిదారులకు ఒత్తాసుగా శ్రామిక వర్గాన్ని దోచుకునే దానికోసం వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాలు తెచ్చింది. కనుక ఈ చట్టాలు కనుక అమలైతే భారతదేశంలో కార్మిక వర్గం బానిసల్లాగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా ఈ 4 చట్టాలు, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. అంతేకాదు దేశంలో ఈరోజు 1 కోటి మందికి పైగా స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఎన్హెచ్ఎం అనేక రంగాల్లో స్కీమ్ వర్కర్లను పెట్టి వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంది ఈ ప్రభుత్వం. 2 దశాబ్దాల పైగా అంగన్వాడీ అయితే 5 దశాబ్దాలుగా ఈరోజు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కార్మిక హోదా లేదు, ఉద్యోగ హోదా లేదు. దానికి ఏంటంటే వాళ్ళు చెప్పేది గౌరవ వేతనం అని చెప్పేసి వాళ్ళని వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, స్కీమ్ వర్కర్లు ఎవరున్నా వారందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోతే కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమ్మె సందర్భంగా. అంతేకాదు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో హమాలీ కార్మికులు ఉన్నారు, ఎస్డబ్ల్యూసీలో ఉన్నారు, ప్రైవేట్ రంగంలో ఉన్నారు. వీళ్ళకి సంక్షేమ బోర్డు లేదు. హమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డు ఉండాలి. వాళ్ళకు కూడా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళు కనీస పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి
ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ భారతదేశం ఏర్పడిన తర్వాత ఈ 78 సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించుకోవడం అనేది దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ కార్మిక వర్గం కృషి చేసింది. అనేక రంగాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలు వచ్చినాయి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి ఆ ప్రైవేటు పెట్టుబడిదారులకి కారు చౌకగా అమ్మేసి దేశాన్ని దివాళా తీయించేటువంటి స్థితికి తీసుకొచ్చారు. అంటే ఒక పక్కన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. పైగా విదేశాల నుంచి అప్పులు కూడా విపరీతంగా చేస్తూ ఉన్నారు. అంటే ఒక పక్కన ఆస్తులు అమ్ముతున్నారు, మరొక పక్కన అప్పులు పెంచుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అప్పు 58 లక్షల కోట్లు అయితే ఈరోజు 188 లక్షల కోట్లకి అప్పు వచ్చిందంటే కేవలం 11 సంవత్సరాల్లోనే 130 లక్షల కోట్లు ఈ దేశాన్ని అప్పుల్లో తీసుకెళ్లారు. ఏం చేస్తున్నారు? ప్రజల మీద పన్నులు వేస్తున్నారు. GSTతోని దేశ ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఆ వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఎవరికి పెడుతున్నారంటే కొద్దిమంది బడా కంపెనీల పెట్టుబడిదారులకి వాళ్ళు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు. ఒక్క మోడీ గారు 10 ఏళ్ల కాలంలో 16.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి వాళ్ళ అప్పులు రద్దు చేశారు. అంటే పేద ప్రజలకి సహాయం చేయాలంటే డబ్బు ఉండదు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెంచాలంటే డబ్బు లేదంటారు. వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే డబ్బు లేదంటారు. కార్మికులకి బోనస్లు ఇవ్వాలంటే డబ్బు లేదంటారు. ప్రజలకు రాయితీలు ఇవ్వాలంటే డబ్బు లేదంటారు. ధరలన్నీ పెంచుతారు. పెట్రోల్ ధరలని GST పరిధిలోకి తెమ్మంటే తీసుకురారు. ఈ రకంగా అంటే ఒక పక్కన ప్రజల మీద భారాలు వేసి ప్రజల్ని నిలువు దోపిడీ చేసుకుంటా, మరో పక్కన ఈ డబ్బు అంతా దోచిన డబ్బు అంతా కూడా కొద్దిమంది పెట్టుబడిదారులకి లక్షల కోట్లు రాయితీలు ఇచ్చి ఈ రకంగా ప్రభుత్వ రంగాన్ని దివాళా తీస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేయటం అంటే సామాజిక న్యాయం మీద గొడ్డలు వేయటమే. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే సామాజిక న్యాయం ఉంటుంది. SC, ST, BCలకి ఉద్యోగాలు ఉంటాయి. ప్రభుత్వ రంగం లేకపోతే ప్రైవేట్ రంగం అయితే SC, ST, BCలకి రిజర్వేషన్ ఉండదు. అంటే సామాజిక న్యాయం మీద కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తుంది. SC, ST, BCల మీద కక్ష కట్టి మనువాదం యొక్క విధానాల్ని, మనుస్మృతి విధానాల్ని అమలు చేయడానికి నరేంద్ర మోడీ పూనుకున్నాడు కనుకనే దీనికి వ్యతిరేకంగా రేపు 20వ తేదీన సమ్మె చేస్తాను. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి. బ్యాంకులు, ఇన్సూరెన్సు, డిఫెన్స్ రంగంలో అన్నిటిని ప్రైవేటీకరణ చేయడం. డిఫెన్స్ రంగం ప్రైవేటీకరణ చేస్తే ఎంత నష్టం, దేశానికి ఎంత నష్టం అనేది ఈరోజు అర్థం చేసుకోవాల్సి. పాకిస్తాన్తో యుద్ధం వస్తుంటే బ్రహ్మోస్ కానీ ఇతర అస్త్రాలను ఎవరు తయారు చేశారు? ఈ డిఫెన్స్ రంగంలో, ప్రభుత్వ రంగంలో డిఫెన్స్ ఉంది కనుక వీటిని బ్రహ్మోస్ ఉత్పత్తి చేశారు. వీటిని ప్రైవేట్ రంగంలో తీసుకెళ్తే ప్రైవేట్ వాడి కంట్రోల్లో ఉంటే యుద్ధాలు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టే ప్రమాదం ఉంటుంది. కనుక డిఫెన్స్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు. డిఫెన్స్ రంగంలో వాళ్ళ ఉద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, డిఫెన్స్ రంగం ప్రైవేటీకరణ వీల్లేదు, ప్రభుత్వ రంగంలో పరిరక్షించాలని. అందుకని అంటే ఈరోజు చేస్తున్నటువంటి దేశ ప్రజల హక్కుల కోసం చేస్తున్నటువంటి సమ్మె ఇది. ఒక కార్మిక వర్గానికే కాదు, వ్యవసాయ కార్మికులు, వాళ్ళ కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు వాళ్ళకు ఉపాధి హామీకి కనీస వేతనం లేదు. ఉపాధి హామీ కార్మికులకి రోజు వేతనం 600 ఇవ్వాలి. అంతేకాదు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి ఈరోజు సమ్మె సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు, AITతో పాటు అన్ని కార్మిక సంఘాలు వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రైతాంగం 1400 రోజులు సమ్మె చేసి అక్కడ సమ్మె చేసి వాళ్ళు 3 నల్ల చట్టాలని రద్దు చేసుకోవడం జరిగింది. ఆ రద్దు చేసిన నామమాత్రంగా రద్దు చేసామన్నారు కానీ దొడ్డిదారిన మళ్ళీ రైతు వ్యతిరేక చర్యలకి కేంద్ర ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ఈరోజు రైతాంగానికి మద్దతు ధర, పంటలకు కనీస మద్దతు ధర లేదు. ఈ సమ్మె సందర్భంగా ఇది కూడా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించి అమలు చేయాలి. ఈరోజు మద్దతు ధర లేక మిర్చి రైతులు కానీ ఇతర పొగాకు రైతులు కానీ ఇవాళ నష్టపోతున్నటువంటి పరిస్థితిని మనం
చూస్తున్నాం కనుక రైతాంగ పంటలకి కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అమలు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మే 20వ తేదీ జరిగే సమ్మె ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి అని చెప్పేసి అని ఈ ప్రభుత్వం కనుక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకోకపోతే 4 లేబర్ కోడ్లని రద్దు చేయకపోతే రానున్న కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఏ విధంగా అయితే క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో భారత కార్మిక వర్గాన్ని కూడా క్షమాపణ చెప్పించే దానికోసం ఈ కార్మిక వర్గం ఒంటి చేత్తో పోరాటం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.